సార్ నమస్కారం సార్. నమస్తే సార్ మరోసారి రివ్యూల గొడవ తెరపైకి రావడం చూస్తున్నాం సార్. అంటే అంతకుముందు చూసాం గుంటూరు కారం అప్పుడు రివ్యూలు చెప్పడం వలన డైరెక్ట్ ప్రొడ్యూసర్ ఎలా ఫైర్ అయ్యారు. ఇప్పుడు కూడా విశ్వక్సేన్ గారు ఒక మూవీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ. దీనికి కూడా మార్నింగ్ 6 నుంచే రివ్యూలు పెట్టేశారు. బుక్ మై షోలు అన్ని నెగిటివ్ రివ్యూలు పెట్టారు. వాళ్ళంతా సినిమా చూడకుండానే పెట్టేశారు. అందుకే బుక్ మై షోలో ఎవరు టికెట్లు అయితే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే రివ్యూలు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన అయితే ఒక ప్రస్తావించడం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అంటే ఈ సినిమాకు కూడా ఇది కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళదే. సో అదే ప్రొడ్యూసరు, వంశీయే ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. కాబట్టి మొదటి నుంచి వాళ్ళు రివ్యూస్ మీద కొంచెం సీరియస్గానే క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈసారి ఆ బాధ్యత హీరో తీసుకున్నాడు ప్రొడ్యూసర్ బదులు. ఇంతకుముందు ప్రొడ్యూసర్ దాడి చేసేవాడు. అవును, మీరు రివ్యూలు పెట్టడం వల్లనే మా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. గుంటూరు కారం టైంలో కూడా వంశీయే మాట్లాడింది. సో అదే బ్యానర్ నుంచి వచ్చిన సినిమాకి మళ్ళీ ఈసారి హీరో గారు నోరు చేసుకున్నాడు. అయితే సినిమా అందులో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే హక్కు ఉంటుంది. సినిమా చూడకుండా రివ్యూలు రాయకండి, రివ్యూలు చెప్పకండి అనే డిమాండ్ వరకు ఓకే. దాంతో ఎవరికి భేదాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. సినిమా చూడకుండా రివ్యూ చెప్పడం తప్పే. సినిమా చూసి రివ్యూ చెప్పచ్చు, తనకు అనిపించింది చెప్పచ్చు. ఇలాగే చెప్పాలని రూల్ ఏం లేదు. అదేదో పాత సినిమాలో వెలుగు నీడల్లో డైలాగ్ ఉంటుంది, పేకేటి శివరావుది. ఒకే వరలో 2 కత్తులు అని మహోజ్వల జానపద చిత్రం ప్రివ్యూ ఉంది, చూసి బాగుందని రివ్యూ రాయాలి అంటాడు ఆయన. చూసి బాగుందని రివ్యూ రాయాలని ముందే చెప్తాడు సినిమా చూడకముందే. అటువంటిది ఏదైనా కోరుకుంటున్నారా వీళ్ళు అంటే ప్యాకేజీ సిస్టమ్ ఉంటుంది. ప్రతి ఛానల్కి మేమే రివ్యూ రాసి పంపిస్తామని ఒక ఒప్పందం చేసుకోవచ్చు. ఒక 10 మంది రైటర్లను కూర్చోబెట్టి వాళ్ళకి ముందే సినిమా చూపించి మార్నింగ్ షో నుంచి ఆ రివ్యూస్ ఆయా యూట్యూబ్స్లోనూ ఆయా ఛానల్స్లోనూ అదే టెలికాస్ట్ అయ్యేలా పెట్టచ్చు. వీళ్ళే ఒక 4-5 విశ్లేషకుల్ని టోక్గా అద్దెకు తీసుకుని, ఇప్పుడు ఎన్నికల్లో జరుగుతుంది అదే కదా, అన్ని పార్టీలు బీఆర్ఎస్ చేసింది అదే, టీడీపీ చేసింది అదే, కాంగ్రెస్ చేసింది అదే. కాబట్టి అలా హైర్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉందో అదే రివ్యూ చెప్పించేసి దాన్ని ఆ ఛానల్స్లో ప్రమోట్ చేయొచ్చు. ఈ పని చేస్తే ఇంకా బెటర్. ఇప్పుడు ఎలాగూ గతంలో ఏదైనా సినిమా రిలీజ్ అయితే వాళ్ళు పిఆర్ఓలని అప్రోచ్ అయ్యి ఆర్టిస్టులు ఇంటర్వ్యూలు అవి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేకుండా వీళ్ళే ఇంటర్వ్యూలు చేసి ఛానల్స్కి ఇస్తున్నారు కదా. సో అలాగే మీరు రివ్యూలు కూడా మీరే చేసేసి ఇవ్వండి. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లు, పోస్ట్ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ కూడా మీరే చేసేసి ఛానల్స్కి ఇవ్వండి, ఇబ్బంది లేదు. అది ఎలాగూ చేస్తున్నారు, ఇది కూడా చేయండి. రివ్యూలు కూడా మీరే చెప్పించేయండి, ఎవరికి ఇబ్బంది లేకుండా. రెగ్యులర్గా ఎవరైతే నెగిటివ్గా చెప్తారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళని ఎంప్లాయీస్గా మార్చేసుకోండి. మీరు సమస్య పరిష్కారం అవుతుంది. అంటే సినిమాలకు రివ్యూలు రాయకపోతే ఎలాగా, సమీక్షలు లేకపోతే ఎలాగా? కళారూపానికి ఎనీ కళారూపం ఒక సమీక్షను కోరుకుంటుంది. అది ఆ కోరికని మధ్యలో కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళిద్దరూ. అంటే విశ్వక్సేన్ ఇప్పుడు వచ్చాడు, వంశీ మొదటి నుంచి ఉన్నాడు. వంశీకి హీరోలు మారుతున్నారు కానీ సమస్య ఇదే ఉంటుంది ఏదో పద్ధతిలో. సో అందరు హీరోలు ఈ పద్ధతిలో మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి మేమే రివ్యూస్ రాసి పంపిస్తాం, వాటినే పబ్లిష్ చేయండి, మేము చెప్పిన మనిషితోనే రివ్యూ చెప్పించండి మీ ఛానల్లో అని చెప్పి హుకుం జారీ చేయండి. ఆ ప్రకారమే చేసుకుంటారు. మినిమం రెవెన్యూస్ ఉండేలాగా మీరు డిజైన్ చేయండి, వాళ్ళకి చేసి పెడతారు, తప్పేం లేదు. దీనిలో సర్వీస్ తీసుకోండి, మనీ పే చేయండి, అంతవరకే డీల్. ఓకే, అనేక వ్యవహారాలు ఉంటాయి దీనిలో. సినిమాటోగ్రఫీ శాఖలు, వీటికి ఈ కల్చరల్ డిపార్ట్మెంటు వీటితో లింక్ అయి ఉంటుంది. సో ఇది అంత తేలికైనటువంటి, అంటే ఇదేదో ఈజీగా పరిష్కారం అయిపోయే వ్యవహారం అనుకోకూడదు. కానీ ఈ సమీక్షలు ఇవన్నీ అంటే రివ్యూల మీద దాడి చేయటం అనేది వాళ్ళు ఎందుకో ప్రోగ్రామ్గా చేస్తున్నారు. కానీ రివ్యూలు లేకపోతే ఎలాగా సినిమాకి? అసలు రివ్యూలు పెట్టడం తప్పు. రివ్యూలు రాసి బ్యాడ్ రివ్యూలు రాసిన వాళ్ళ మీద కేసులు పెడతామని చట్ట సవరణ చేయించుకోవచ్చు ఓపిక చేసి, ప్రభుత్వాలతో మాట్లాడుకుని. రేపు ఫామ్ అవ్వబోయే కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, కూటమి ప్రభుత్వం ఫామ్ అయితే వీళ్ళ చేతిలో మనిషే కదా ఆయన, చంద్రబాబు. కాబట్టి
కూటమి నాయకుడితో మాట్లాడుకుని ఇండస్ట్రీ ఫేవర్ అక్కడే ఉందంటున్నారు కాబట్టి వెళ్ళి నేరుగా చంద్రబాబుతో మాట్లాడుకుని, లేదు జగన్ కూడా ఈసారి ఫేవర్గానే ఉంటాను అంటున్నాడు, గతంలో ఏది జరిగిందో అది మర్చిపోండి అని చెప్పాడు కదా మన సభల్లో. సో నేరుగా సీఎం దగ్గరికి వెళ్ళి, అయ్యా రివ్యూలు రాసిన వాళ్ళకి, బ్యాడ్ రివ్యూ రాసిన వాడికి కనీసం 5 సంవత్సరాలు జైలు శిక్ష ఇలాంటిది, ఇలా ఏదైనా చట్టం తీసుకురండి అని మాట్లాడుకోండి, చేయించుకోండి, దాని ప్రకారం అమలు చేయండి. సినిమాలకు ఎవరన్నా రివ్యూ రాస్తే కనీసం 5 నుంచి 20 ఏళ్ళు జైలు శిక్ష అని పెట్టుకోండి, తప్పేం లేదు. అది లేకుండా మీరు ఊరుకునే దాడి చేసి మీరు రాయకండి, మీ వలన మా సినిమాలు బ్యాడ్ అవుతున్నాయంటే మీ సినిమాలో విషయం లేకపోవడం వలన ఫెయిల్ అవుతున్నాయి. ఎవరో చెబితే ఫెయిల్ అవ్వవు. బ్యాడ్ రివ్యూలు వచ్చి పెద్ద హిట్లు కొట్టిన సినిమాలు వందలాది ఉన్నాయి చరిత్రలోకి వెళ్తాయి. ఏ రామారావు సినిమాకి పాజిటివ్ రివ్యూలు లేవు ఆ రోజుల్లో. ఒకసారి పాత పత్రికలు తిరగేస్తే తెలుస్తుంది. అంత మాత్రం చేత రివ్యూలు రాయమాకన్నా గొడవ చేయలేదు వాళ్ళు. రివ్యూలే మన ధోరణి అన్నట్టుగా సినిమాలు తీసుకున్నారు. బాగుందన్నాడు, బాగాలేదన్నాడు, ఎవరి కూడా వాడు పట్టించుకోవాలి. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు కూడా అదే చేయండి. మీరెందుకు కన్ఫ్యూజ్ అయిపోయి అలాగా రివ్యూలు వలన మా సినిమాలు నాశనం అయిపోతున్నాయని ఒకటే ఏడిపోయితే ఎట్లాగా? దానికి ఏదో ఒక సొల్యూషన్ కూడా మాట్లాడాలి కదా వాళ్ళు. అది లేకుండా ఇలా సింగిల్ హ్యాండెడ్గాను, వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ లాగాను దీన్ని మాట్లాడితే కుదరదు. అంటే సార్, విశ్వక్సేన్ గారి ఆవేదన సినిమా చూసి బాగాలేదు అని చెప్పడం వేరు, సినిమా చూడకుండానే మార్నింగ్ రిలీజ్ అవ్వకముందే బుక్ మై షోలో రివ్యూలన్నీ పెట్టేస్తున్నారు, నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఒకటి సినిమా చూసి రివ్యూ చెప్పారా లేదా అనే దానికంటే కూడా రివ్యూల మీద దాడి ఉన్నది. ఓకే, కేంద్రీకరణ. సినిమా చూడకుండా రివ్యూ చేయడం తప్పే, అక్కడ వరకు అంగీకరించవచ్చు. కానీ ఇది అక్కడితో ఆగదు. రేపు కలెక్షన్స్ వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే వాళ్ళ కడుపులో కసంతా బయటకు వస్తుంది. ఒకవేళ కలెక్షన్స్ బాగుండి జనాలు థియేటర్కి వస్తుంటే హ్యాపీ, వీటిని పట్టించుకోరు. ఒకవేళ దీని వలన సఫర్ అవుతోంది సినిమా అని కనుక వాళ్ళకి అనిపిస్తే ఆ సినిమాని ఏదో పద్ధతిలో సరెండర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది చూస్తూనే ఉన్నాం మనం ఎలాగో. అందుకని అంత ఈజీ కాదు ఈ వ్యవహారం. వాళ్ళు సినిమా రివ్యూలని తమ కంట్రోల్లోకి తీసుకుని నడిపించుకోగలిగితే బెటర్గా వాళ్ళు అనుకున్నది చేయగలుగుతారు. అంతకు మించి దీనిలో వేరే తరుణోపాయం లేదు. ఒకవేళ పల్లెటూరు ఏదైనా చేయాలనుకుంటే నానక్రామ్ కూడా దాటి ఇంకో చోట ఎక్కడో అవుటర్ రింగ్ రోడ్లో ఒక 2-3 అవర్స్ ట్రావెల్ చేస్తే అక్కడో చోట దొరుకుతుంది ఏదో ఒకటి, అక్కడ షూట్ చేసుకుంటున్నారు. ఇలా రకరకాలుగా మారిపోయింది సినిమా. ఈ మారిపోయిన డైమెన్షన్లో ఏపీకి వచ్చి షూటింగ్ చేసుకోవాలి అనేది ఒక ప్రతిపాదనగా బాగానే ఉంటుంది. కానీ జొన్న విత్తులు లాంటి వాళ్ళు ఇది ఒక ప్రతిపాదనగా ప్రభుత్వం దగ్గరికి, ఇండస్ట్రీ దగ్గరికి తీసుకెళ్ళచ్చు. బహుశా ఆయన ఉద్దేశం కూడా అదే కావచ్చు. కానీ అది బయటకు ఎలా ప్రాజెక్ట్ అయింది, వీళ్ళందరూ వాంటెడ్గానే చేయటం లేదు. మొత్తం ఇండస్ట్రీ బాడీస్లో నాయకత్వ స్థానాల్లో ఉన్నవాళ్ళు వాంటెడ్గానే చేయట్లేదు అన్న ధోరణి కనిపిస్తోంది. నిజంగానే వాళ్ళు వాంటెడ్గా చేయాలనే మూడ్లో కూడా లేరు. కాబట్టి కొంచెం కదిలించి ఆ దిశగా ఆలోచింపజేసి అక్కడ కూడా షూటింగ్ జరగడానికి కావలసినటువంటి ఎక్విప్మెంట్ అవైలబుల్గా ఉంచి, ఆర్టిస్టుల అవైలబిలిటీ ఇవన్నీ చూసి దాన్ని బట్టి డెసిషన్స్ జరుగుతాయి. ఆ రోజున ఫిలిం నగర్ ఇక్కడ రావడానికి ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చారు, స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చారు. ఒక హడావిడి నడిచింది కాబట్టి అలాంటి హడావిడి రేపు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.